అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నా వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న మిక్స్డ్ ప్రోడక్ట్స్ అనమాట. సో అంటే ఎప్పుడు శారీస్ అలానే కాకుండా లైక్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ అండ్ మిక్స్డ్ ప్రోడక్ట్స్ అండి. రివ్యూ అయితే ఇచ్చేస్తాను. వీడియో ఎలా ఉందో లాస్ట్ దాకా చూసి చెప్పేసేయండి. అండ్ ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ శారీ అనేసి ఒక సాటిన్ టైప్లో సాఫ్ట్గా ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ సాటిన్ అనమాట. మష్రూమ్ సిల్క్ అని అంటారు, లేదా సమ్ సాటిన్ సిల్క్ అలా అంటారు. బట్ దిస్ ఈజ్ వెరీ అంటే మంచి హై ప్రీమియం క్వాలిటీ అనమాట. సో మీకు ఈ బెనారస్ బార్డర్ తోటే మీకు ఆ ప్రీమియం క్వాలిటీ లుక్ అనేది మీకు తెలుస్తుంది కదా. యాంటిక్ లుక్లో ఈ బెనారస్ జెరీ అనమాట. మనకి గోల్డ్ సిల్వర్లో ఇట్లా బయటికి పాపప్ అయ్యే గట్టిగా ఉండే జెరీ అనేది అది ప్రీమియం క్వాలిటీ అన్నారు. ఇలా సాఫ్ట్గా సెల్ఫ్గా సన్నగా మంచి లైట్ వెయిట్లో ఉండి హై క్వాలిటీ లుక్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ బెనారసీ శారీ. అండ్ ఈ శారీ వచ్చేసి బిఎం సిల్క్స్లో తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చిన శారీ అనమాట. సో సెలబ్రిటీ స్టైల్ ట్రై చేయాలి అనేసి నేను పక్కన పిక్చర్ అయితే ఇచ్చేస్తాను. ఏ సెలబ్రిటీ లుక్ అయితే క్యారీ చేయాలనుకున్నాను. సింగిల్ పళ్ళు వేసుకుంటే ఆ లుక్ చాలా బాగుండేది. కానీ శారీ అనేది చాలా లాంగ్ వచ్చింది అనమాట. కుచ్చులు కూడా ఫుల్ హెవీ వచ్చాయి, పళ్ళు కూడా చాలా లాంగ్ వచ్చింది. అండ్ ఇంకా ఇలా సింగిల్ పళ్ళుతో తిరిగితే కనుక ఇంకా హెవీగా ఫీల్ అవుతాను అనేసి ఇలా స్టెప్స్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు బాగా సెలబ్రిటీ స్టైల్ ట్రెండ్ కాబట్టి ఇలా గ్రీన్ శారీకి గ్రీన్ స్టోన్స్ తోటి చోకర్ కమ్ నెక్ పీస్ అనమాట. కొంచెం కావాలంటే ఇలా కిందికి వేసుకోవచ్చు యూ షేప్ లాగా, కావాలంటే ఇంకొంచెం ఇలా పైకి చోకర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఈ నెక్ పీస్ వచ్చేసి నేను శ్రీ విష్ణు బుటీక్ యూట్యూబ్ జ్యువెలరీ సెల్లర్ అనమాట. డైలీ లైవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. గ్రీన్ స్టోన్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ వచ్చేసింది కదా. ఇలా కొంచెం బిగ్ స్టోన్, గ్రీన్ ఎమరల్డ్ స్టోన్ ఉంటుంది, గ్రీన్ డబ్లెట్ స్టోన్ ఉంటుంది. డబ్లెట్ స్టోన్ ఇన్ ద సెన్స్ మనకి ఈ స్టోన్ నుంచి చూస్తే సీ త్రూ లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మోజనైట్ లుక్ వేరే ఉంటుంది. ఇది సీజర్స్ విత్ గ్రీన్ నార్మల్ ఎమరల్డ్ స్టోన్ అనమాట. సో దిస్ ఈజ్ మై లుక్ ఎలా ఉందో కూడా చెప్పేసేయండి. నేను పిక్చర్స్ ఏమన్నా షేర్ చేస్తాను. సో ఇలా ఎప్పుడన్నా కొంచెం క్లాసీ అండ్ ట్రెండీ లుక్ ఇలా అయితే ట్రై చేయాలనుకున్నా. నా లుక్ ఎలా అనిపించిందో చెప్పండి. బ్లౌజ్ వచ్చేసి నేను ఇది ఎంత డిఫరెంట్ లుక్ అయితే స్టిచ్ చేయమన్నా కూడా ఏముందంటే ఇది చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్, వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో దీన్ని మనం ఏదైనా ఫ్యాషన్గా కుట్టిపియాలన్నా క్లాత్ అనేది నిలబడట్లేదు. సో అందుకే రెగ్యులర్ మోడలే కుట్టిపించేసాను అనమాట. సెలబ్రిటీ లుక్లో అయితే ఇలా బోట్ నెక్ వేసుకొని తను వేసుకుంది, చాలా బాగుంది అనిపించింది. సో దిస్ ఈజ్ మై లుక్. ఈరోజు వీడియోలో అయితే సో శారీస్తో స్టార్ట్ చేస్తాను. మన దాంట్లో శారీస్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఐ జస్ట్ బాట్ ద శారీ. సో ఇది వచ్చేసి కోరా మస్లైన్లో కంచి స్టైల్ బార్డర్ శారీస్ ఎవరైతే రీసెంట్గా కమెంట్స్లో పెట్టారో సో ఆ ప్యాటర్న్లో ట్రై చేస్తే నాకు ఇది కనిపించింది అనమాట. యాక్చువల్లీ అయితే ఎందుకో కొంచెం టైం పడుతున్నాయి కొరియర్ రావడం. ముందు 1 వీక్ అన్నా పట్టేది, ఈసారి అయితే కొంచెం ఎక్కువ డేసే పడుతున్నాయి. కేజీలో మళ్ళీ ప్యాక్ ఉంది. ఓకే, సో కోరా మస్లైన్ శారీ అండి. ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్, ఇది రెగ్యులర్ కలర్ కాంబినేషన్. కోరా మస్లైన్లో ఏంటి అంటే ఇది మిక్స్డ్ ఫ్యాబ్రికే వస్తుంది, కాకపోతే ఇది వాషబుల్ అనమాట. రఫ్ అండ్ టఫ్ వాషబుల్. ఇది జనరల్గా అన్ని ఏజెస్ వాళ్ళు కట్టచ్చు, ఎవరు కట్టినా నీట్గా ఉంటుంది. అండ్ ఇది కాకపోతే కాటన్ థ్రెడ్ అనేది ఎక్కడా రాదు కాబట్టి కొంచెం సమ్మర్లో అయితే స్వెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ రెగ్యులర్గా అయితే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మెయిన్గా వరలక్ష్మి పూజ అప్పుడు అట్లా అమ్మవారికి కట్టడానికి ఫెస్టివల్ టైమ్స్లో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. లైట్ వెయిట్ అండ్ వెరీ సంథింగ్ 700-800 రేంజ్లోనే ఉంటుంది. బాగుంటాయి. కోరా మస్లైన్ బార్డర్ చూడండి, ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్ అనమాట. సో చూడండి జెరీ బార్డర్, ఇది ఫాయిల్ ప్రింట్ కాదు. సో చూడండి జెరీ బార్డర్. నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి లైట్ వెయిట్ శారీస్ అనమాట. కోరా మస్లైన్ ఆల్వేస్ ఫేవరెట్, బాగుంటాయి. సో దిస్ ఈస్ ద పళ్ళు అనమాట. పళ్ళులో ఏదైతే మనకు ఫ్యాబ్రిక్ వస్తుందో ద సేమ్ థింగ్ బ్లౌజ్ వస్తుంది. చూడండి బ్లౌజ్ సేమ్ వస్తుంది. బ్లౌజ్లో హ్యాండ్స్ ఇలా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. శారీ అంతా కూడా ఎల్లో కలర్ శారీ. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. మీకు దగ్గరగా చూపిస్తాను. శారీలో ఎలాంటి వర్క్ లాగా వస్తుంది, సెల్ఫ్గా థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది. మీకు కనిపిస్తుందా? సెల్ఫ్గా థ్రెడ్ వర్క్ వస్తుంది. మంచి ఎల్లో కలర్. పిల్లలకి లంగాలు కుట్టిస్తే కూడా చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కుట్టించుకోవచ్చు, పిల్లలకి ఏదైనా కుట్టించుకోవచ్చు. ఇంక ఈ బార్డర్ కూడా కింద అటాచ్ చేసేస్తే బిగ్ సైజ్ పింక్ బార్డర్ లాగా కూడా బాగుంటుంది. లేదా నార్మల్ లెహంగా తప్పకుండా లంగా జాకెట్ చాలా బాగుంటుంది. మంచి పింక్ ఓని వేసి
ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. అండ్ ఇది వాటర్లో కూడా ఏం పాడవదండి. సో కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి, వాటర్లో కూడా అసలు ఏం పాడవదు. ఓకే, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ కోరా మస్లిన్. కోరా మస్లిన్ ఫ్యాబ్రిక్స్ తెలుసున్న వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఇది ఎలా అంటే మనకి, నేను మీకు ప్లెయిన్ క్లాత్ దగ్గర చూపిస్తాను చూడండి. ఇలా ప్లెయిన్ క్లాత్ దగ్గర ఇలా వచ్చి దానిపైన మొత్తం కూడా ఇలా అయితే వస్తుంది. ఇదిగోండి, సింగిల్గా పట్టుకుంటే శారీ అనేది సన్నగానే ఉంటుంది, ఏమీ మందంగా ఉండదు, చాలా ఫ్లెక్సిబుల్గా క్యారీ చేయొచ్చు. చాలా ట్రెడిషనల్ లుక్ అయితే బాగుంటుంది. కలర్స్ చాలా బాగున్నాయి. దీంట్లో ఇంకో కలర్ కూడా పెట్టాను అనమాట, వైట్ అండ్ పింక్. వై బికాజ్ ఎల్లో అండ్ పింక్ అనేది చాలా బాగా వచ్చింది. సో వైట్ అండ్ పింక్ కూడా పెట్టాను, వచ్చాక రివ్యూ ఇస్తా. దిస్ ఇస్ ద బార్డర్ అండి, దిస్ ఇస్ ద బార్డర్. పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది, బ్లౌజ్ ఇలా వస్తుంది. కావాలంటే పింక్ బ్లౌజ్ తోటి పేరప్ చేయొచ్చు, పట్టు శారీ లుక్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక శారీ. సో లైక్ లాస్ట్ ప్రీవియస్ కమెంట్స్లో ఎవరో కమెంట్ చేశారు, లైక్ మీరు హై ప్రైస్ ప్రోడక్ట్స్ చూపిస్తారు కాబట్టి స్క్రోల్ చేసేస్తాను, నేను చూడను నాకు హై ప్రైస్ అయితే అని. సో హై ప్రైస్ మ్యాటర్ ఎంతనో క్వాలిటీ కూడా అంతే మ్యాటర్స్. సో క్వాలిటీ కూడా ఉండాలి మనకి. లో బడ్జెట్లో ఇప్పుడు ఒక్కొక్కసారి, ఇప్పుడు చూడండి నేను ఒకటి లో బడ్జెట్ శారీ కూడా తీసుకున్నా. సో ఇందాక వచ్చింది సమ్ 800 రేంజ్, అన్నీ ఒకటే మోడల్ చూపించలేము. కోరా మస్లిన్ మాత్రమే మనకి 800, 900 రేంజెస్లో వస్తాయి. అవి వాషబుల్, క్వాలిటీ బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్ యూసేజ్. అండ్ ఇప్పుడు 300, 400 అంటే మరీ ప్లెయిన్ రెగ్యులర్ ఫ్లవర్స్ వచ్చే షిఫాన్ శారీస్ వెళ్ళాలి, ఆల్వేస్ అవే చూపించలేం కదా. కొత్త కలెక్షన్ ట్రై చేయాలి అంటే సో కొత్తగా ట్రై చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి, సమ్ కొత్తగా కనిపించింది, సమ్ 300 చేంజే ఉంది. ఫ్రాక్స్కి లైట్ వెయిట్ ఉండాలి పిల్లలకి, ఇట్లా ఉంటుంది చూసారా, అలా ట్రై చేయొచ్చు. ఇది సమ్వాట్ ఒక నెట్ టైప్గా ఉంది ఫ్యాబ్రిక్, చూపిస్తాను. బట్ ఇట్స్ నాట్ నెట్ అయితే కాదు. సో ఇది చూడండి, మీరు అన్నట్టు లో బడ్జెట్లో అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ శారీ. ఇది వచ్చేసి ఇలా వైట్ డాట్స్ ప్రింట్ వచ్చింది. ఓకే, ఇది శారీగా కట్టుకోవచ్చు, కానీ వాష్ చేయాలి అని అంటే నాకు తెలిసి ఆ ప్రింట్తో ప్రాబ్లం, ప్రింట్ పోయే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఎలా అంటే లైట్ వెయిట్ పిల్లలకి సమ్ ఇలా ఫ్రాక్స్, లెహెంగాస్ ట్రై చేయాలంటే ఇలాంటి ఫ్యాబ్రిక్ ట్రై చేయొచ్చు. ఎందుకు అంటే ఇది నెట్ కాదు, సో నెట్ లాగా అనిపిస్తుంది బట్ సాఫ్ట్ ఉందన్నమాట. నెట్ లాగా అంటే నెట్ కొంచెం గట్టిగా వస్తుంది, అలా లేదు, సాఫ్ట్గా ఉంది. నెట్ లాగా అనిపిస్తుంది కానీ నెట్ కాదు, ఇదిగోండి నెట్ కాదు. సో దీంట్లో కలర్స్ ఉన్నాయి, ఇఫ్ ఇంట్రెస్టెడ్ కలర్స్ ట్రై చేయొచ్చు. ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ వచ్చి సెల్ఫ్గా సిల్వర్ లైన్స్ కూడా వచ్చాయి. శారీ పైన మొత్తం సెల్ఫ్గా సిల్వర్ లైన్స్ వచ్చాయి చూడండి. సో కొంచెం షైనీగా ఉంది ఫ్యాబ్రిక్. ఇది ఎలా ఉంది అంటే తాన్స్లో మనం క్లాత్ తీసుకుంటాం చూసారా, అలా మనకి ఒక 6 మీటర్స్ 5.5 మీటర్స్ అయితే క్లాత్ లాగా అయితే వచ్చిందనమాట. వై బికాస్ పళ్ళు అని కానీ లేదా బార్డర్ అని కానీ ఏం లేదు. ఇది ఎలా అంటే చిన్న పార్టీస్కి టీనేజ్ వాళ్ళు ట్రై చేయొచ్చు, శారీగా కట్టుకోవాలి, లైట్గా ఉండాలి అండ్ ఫ్యాన్సీగా ఉండాలి అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. సెల్ఫ్గా క్వాలిటీ చూడండి, ఇట్లా షైనీ లైన్స్ వచ్చి ఇలా వచ్చాయి. సో తక్కువ ప్రైస్లో అడిగారు కాబట్టి తక్కువ ప్రైస్లో ఇలాంటి ఫ్యాన్సీ శారీ లాగా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఇది మెటీరియల్ లాగా కూడా ఉంది, ఇది సమ్ లెహెంగాస్, ఫ్రాక్స్కి అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసి లైట్ ఎల్లోకి, సో ఈ ఎల్లో బ్లౌజ్ పీస్ వచ్చింది. సెకండ్ టైప్ ఆఫ్ రా సిల్క్. అండ్ ఇది వచ్చేసి మనకి చూడండి 70-80 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, తాన్ సైజ్లో పొడుగ్గా వచ్చింది. ఇదన్నమాట ఈ శారీ గురించి అయితే. సో మీరు ఎవరైతే తక్కువ ప్రైస్లో అన్నారో, సో శారీ ఎలా వచ్చింది అనేది క్లియర్గా రివ్యూ అయితే, అంటే వాట్ ఇట్ ఈస్ అనేది ఫ్రాంక్గా రివ్యూ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ మాంగ్టికా అనమాట, వైట్ స్టోన్ది. సో నేను ఈ వైట్ స్టోన్ రిలేటెడ్ అయితే 2 మంచి వీడియోస్, బ్యాంగిల్స్, నెక్ పీస్, మాంగ్టికాస్, ఇలాంటి చాలా మంచి 2 వీడియోస్ అయితే చేశాను అనమాట. దాని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు ఆ వీడియోస్లో చూడండి. ఇది వచ్చేసి మాత్రం ఒకటి పింక్ స్టోన్ది తీసుకున్నాను అనమాట. సో అన్నీ కూడా గ్రీన్ స్టోన్ అయిపోతున్నాయి కదా అని. సో పింక్ స్టోన్ మాంగ్టికా చూడండి, సైజ్ కూడా మంచి బ్రైడల్ అంత సైజ్ అనమాట. లెహెంగాస్ వేసుకొని పెట్టుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మెయిన్గా టీన్ కిడ్స్కి అయితే మనకు వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఇలా మాంగ్టికాస్ వచ్చినట్టే. యాక్చువల్లీ ఈ వీడియో కింద కమెంట్స్లో పెట్టారు, అక్క బడ్జెట్ ఫ్రెండ్లీవి చూపించచ్చు కదా. ఇది 300, బయట అయితే మనకు 600 ఉంది. నేను ఆన్లైన్ జ్యువెలరీ అవన్నీ కూడా చూస్తా కదా. సో ఇక్కడ మీషోలో అయితే 300కి వచ్చింది. అండ్ సైజ్ కూడా చూడండి, మంచి ఇనఫ్ సైజ్ అయితే వచ్చింది. సైజ్ కూడా చాలా బాగుంది. బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, లైట్ గ్రీన్ ఉంది, లైట్ పింక్ ఉంది. ఇది వచ్చేసి కొంచెం డార్క్ పింక్ తీసుకున్నాను.
ఓకే, కింద డ్రాప్లెట్స్ వస్తాయి, మంచిగా వైట్ స్టోన్ మాంగ్ టికా అనమాట. ఓకేనా, చూడండి. సో ఇలా అయితే ఉంటుంది. మంచి సైజ్ కూడా చూడండి, మంచి పెద్దగా ఉంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, మన వైట్ స్టోన్ నెక్ పీసెస్ వాటికి మ్యాచ్ అవుతుంది. నేమ్ పెట్టుకుంది ఏంటి అంటే విక్టోరియన్ లుక్ అనమాట. అటు కంప్లీట్ గోల్డ్ కాదు, అలానే వైట్ కాదు. ఇప్పుడు ఇది జెరీ తీసుకోండి, యాంటిక్ లుక్ జెరీ కాబట్టి. యాంటిక్ లుక్ అంటేనే కొంచెము డల్ గోల్డ్ అనమాట. సో డల్ గోల్డ్కి విక్టోరియన్ అంటే కూడా డల్ గోల్డ్. సో ఇలా పేరప్ చేశాను అనమాట. సో మనం వేసుకునే ఒక పీస్ అయినా కూడా మంచిగా మ్యాచింగ్గా ప్రాపర్గా వేసుకుంటే బాగుంటుంది అని. సో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇది వచ్చేసి కూడా దుల్హన్ జ్యువెలరీలో తీసుకున్నా. ఇది కూడా చూడండి, డల్ గోల్డ్ లాగా విక్టోరియన్ లుక్ అనమాట. బ్రెస్లెట్ ఒకటి కూడా సమ్ 890 ఎంతో ఉంది. సో దిస్ ఈజ్ అ బ్రెస్లెట్ అనమాట. సో విక్టోరియన్ లుక్ వైజ్గా దీనికి ఇలా సెట్ అవుతుంది కదా అని ఇలా పెట్టుకున్నాను. నెక్ పీస్ కమ్ గ్రీన్ స్టోన్ది. సో దిస్ ఈజ్ మై లుక్. అండ్ నెక్స్ట్ పార్సల్ వచ్చేసి సో వాటర్ బాటిల్స్ అనమాట. వాటర్ బాటిల్స్ ఇవి ట్రై చేశాను లాస్ట్ టైం. మంచిగా అది ఏమంటారు, వేరే ట్రై చేశాను. ఈసారి ప్లాస్టిక్ ఇవి లవంగం వేసి పెట్టారు ఏంటో. సో సైజ్ అయితే ఐ ఎక్స్పెక్టెడ్ లిటిల్ బిగ్ అనమాట. సైజ్ అంటే కొంచెం వెడల్పు, సో సన్నగా ఉన్నాయి బాటిల్స్. ఓకే, క్వాలిటీ ఆల్సో ఫైన్. ఇలా కొంచెం బ్రాడ్గా ఉంటే వాషింగ్కి వాటికి నీట్గా వస్తుంది అనేసి. సో ఇవి ప్లాస్టిక్ అండి, సెట్ ఆఫ్ 6 అనమాట. సెట్ ఆఫ్ 6 వాటర్ బాటిల్స్. సమ్మర్ కదా అని సమ్మర్కి హెల్ప్ అవుతుంది కదా అనేసి అయితే నేను పర్చేస్ చేశాను, మీకు రివ్యూ ఇస్తున్నాను. సో సెట్ ఆఫ్ 6 ఈ టైప్ ఆఫ్ బాటిల్స్ కావాలనుకునే వాళ్ళైతే డెఫినెట్గా నేను ఇచ్చే కోడ్ త్రూ వెళ్ళండి. సో ఇవి వచ్చేసి ఏంటి అంటే నాకు తెలిసి అదే 2 గ్లాసెస్ ఫుల్ ఆఫ్ వాటర్, బిగ్ గ్లాసెస్, పెద్ద గ్లాసెస్ వాటర్ పడతాయి, అంత పడతాయండి. సో ఇవి వచ్చేసి ఇలా అయితే ఉన్నాయి, బ్రాండ్ ఇలా అయితే వచ్చింది. ఓకే, సో ఇది నా రివ్యూ. అయితే మీకు ఈ రివ్యూ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.